మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని సంగమ ప్రియుని బిడ్డలారా మరి దయకాల సమయం దేవుని వాక్య ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం. యత్నించే రాత్రి అంతా నీ రెక్కల చాటున కాచి కాపాడి సంరక్షించిన దేవ మరి దయకాల సమయం నీ సంధానంలో వచ్చి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమలంతా ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమె ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నేడుదముకు ఏర్పాటు చేయబడిన వాక్యభాగం రూపాంతరపు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-9 వచనాలు ధ్యానం చేసుకున్నాము. రూపాంతరపు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 17వ అధ్యాయము 1-9 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేస్తున్న దినాలలో ఆయన తన శిష్యులను వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి అక్కడ వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరము అనగా ట్రాన్స్ఫర్గ్రేషన్, అంటే ఆయన తత్వము యొక్క మూర్తిమత్వాన్ని, తండ్రి యొక్క మహిమను, ఆయన పరసంబంధమైన విషయాలలో భాగంగా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకైతే ఈ లోకానికి వచ్చారో, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తం గార్చి మనలను మరణములో నుండి జీవములోనికి నడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఏదైతే ప్రభు శిలువ మరణము, ఆయన చేయవలసిన త్యాగం ఏదైతే ఉందో, రక్షణ కార్యం ఏదైతే ఉందో, దాని నిమిత్తము తండ్రి ఆయనను బలపరచడానికి, ఆయనను ముందుకు నడిపించడానికి పరము నుండి 2 వ్యక్తులను పంపించాడు. అప్పుడు ప్రభువుతో పాటు అక్కడ 2 వ్యక్తులు కలవడం, అది ఆయనతో పాటు ఉన్న శిష్యులైన మరి పేతురు, యాకోబు, యోహానులు చూడడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశాల్లో తండ్రి యొక్క భాగమై ఉన్నవి. అంటే ఈ రూపాంతర అనుభవంలో శిష్యులు ప్రభువు యొక్క ఉన్నతమైన స్థితిని అక్కడ వారు చూడగలిగారు. ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో తండ్రి అక్కడ వారికి తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటల్లో 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లనివాయెను. అంటే ప్రకాశమానమైన ఆ యొక్క దేవుని యొక్క మహిమ మానవుడిగా ఉన్న ఆయనకు పరసంబంధమైన తండ్రితో ఆయనకున్న సంబంధాన్ని, మరి ఆయన పొందిన ఆ యొక్క దర్శనాన్ని ఆనాడు శిష్యులైన వీరు ముగ్గురు చూడటం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించును, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషే, ఏలీయాలు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుంటే, ఈ పరమున ఉన్న ఆ మోషే, ఏలీయాలు ప్రభుతో వచ్చి మాట్లాడడం, ఇదంతా వాళ్ళకి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే ఈ రూపాంతర అనుభవంలో వెళ్ళినది ప్రభు శిష్యులు ముగ్గురే, కానీ పరము నుండి వచ్చిన ఆ యొక్క వెలుగు సూర్యుని వలె ఆయన ముఖం ప్రకాశించడము, ఆయన వస్త్రములు తెల్లనిగా వెలుగు వలె ఉండడం, అంటే ఏంటంటే ఇది పరసంబంధమైన ఉద్దేశాన్ని మానవులైన మనకు ఆనాడు శిష్యులకు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. అంటే ఆయన ఎలాంటి వాడో, ఆయన ఎలాంటి శక్తి కలిగిన వాడో, ఆయన ఎలాంటి మహిమ కలిగిన వాడో అనేవి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన రాయించి మాట్లాడుతూ ఆయన యొక్క ఉద్దేశము ఏమైనదో కూడా అక్కడ చూసినప్పుడు, అప్పుడు
పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకిష్టమైతే నీకొకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని చేస్తూ చెప్పాడు. చూడండి, ఆ వెలుగును, ఆ ప్రకాశతను చూచిన పేతురు వెంటనే హృదయంలో ఎంతో ఆనందంతో, సంతోషంతో, అంటే వెలుగుమయమైన ఆ యొక్క పరిస్థితులు ఇంతకాలం ఎప్పుడూ వారు చూడనిది, అక్కడ ప్రభువు అక్కడ మోషే ఏలీయాలతో మాట్లాడుతున్న సందర్భాన్ని చూసినప్పుడు తన హృదయం ఎంత సంతోషించిందంటే, ఆ సంతోషాన్ని అంటే ఆ ఆనందాన్ని తాను ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడు అక్కడ ఏమంటున్నాడు పేతురు? ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వాని కమ్మెను. అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రభావమును కలిగి ఉన్న మరి ప్రభు అయితేనేమి, ప్రభుతో మాట్లాడుతున్న మోషే ఏలీయాలు అయితేనేమి, అది దర్శనాన్ని చూచిన పేతురు అక్కడ అంటున్నాడు, ప్రభువు మనం ఇక్కడ ఉండట మంచిది అంటున్నాడు. అంటే ఏంటి? దేవా, నీవు ఈ మహిమను ఇదే విధంగా కొనసాగించాలి అనే ఉద్దేశాన్ని తను కలిగి అంటున్నాడు, ఏలియాకు ఒకటియు, నీకు ఒకటియు, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని వేస్తూ చెప్తాడు. అంటే ఇక్కడ మనం ఉండిపోవాలి ఇక్కడ. అంటే లోకంతో కాదు, అంటే పరసంబంధమైన ఆ యొక్క ఉద్దేశాన్ని తాను అనుభవించినప్పుడు ఆ అనుభవాన్ని తాను ఎంతగా వ్యక్తపరిచాడంటే, ఎంతకంటే గొప్ప భాగ్యం లేదని తాను ఊహించి ఆ మాట్లాడుతున్నప్పుడు తన మాటలు వింటున్న పరమతండ్రి అయిన దేవుడు వెంటనే దాన్ని ఉద్దేశించాను అంటాడు, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో గొప్ప ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయన మాటలు వినుడని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టాడు. మరి పేతురు ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు పరమ నుంచి తండ్రి స్వరం వినబడింది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. అంటే పేతురు చేయాల్సింది కాదు, అక్కడ తండ్రి చేయాల్సింది ప్రభు చేస్తున్నాడు. ప్రభు చెప్పేది శిష్యులైన వారు మీరు చేయాలి. అంటే తండ్రి ఏ ఉద్దేశంతో కుమారుని ఇక్కడికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి కుమారుడు సిద్ధపడుతున్నప్పుడు కుమారుని ధైర్యపరచడానికి, బలపరచడానికి మోషే ఏలీయాలు ఆ రూపాంతర అనుభవంలో వారికి కనపడ్డారు. అంటే ఇది దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమత్వాన్ని తన కుమారుడైన క్రీస్తు పట్ల ఆ శిష్యులైన వారు ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా ఆయనను అనుసరించాలో, ఏ విధంగా అక్కడ వారిని కలిగి ఉండాలో అనేది ప్రభు యొక్క ఉద్దేశాన్ని తండ్రి అయిన దేవుడు వ్యక్తపరిచాడు. అందుకని పేతురు అన్న మాటకి వెంటనే ఆయన అంటున్నాడు, ఏమని? అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను అంటాడు. అంటే మేఘాళుడైన దేవుడు అక్కడ ఏం చేశాడంట? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. నా ప్రియ కుమారుడు, తండ్రి చెప్తున్నాడు ప్రభువుని గురించి, నా కుమారుడు, ఈయన మాట వినుడి. అంటే ఏదైతే కుమారుడు మీకు చెప్తాడో ఆ మాట వినండి. ఇప్పుడు పేతురు గారి మాట కాదు, అక్కడ ప్రభువు మాటే ముఖ్యం. కాబట్టి తండ్రి ఈ మాట అంటాడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘం నుండి పుట్టాడు. ఎప్పుడైతే ఆ విధంగా తండ్రి తన స్వరాన్ని వినిపింపజేశాడో శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడి, ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నారో, ఆ శబ్దాన్ని విన్నారో, వారు ఆ మాటకి భయపడి వెంటనే వాళ్ళు ఉన్న ప్రదేశంలో కొండ మీద వాళ్ళు బోర్ల పడ్డారంట. అంటే ఏంటి? తండ్రి యొక్క స్వరాన్ని విన్న వీరు, ఆ యొక్క మహిమను చూచిన వీరు, అక్కడ ఉన్న పరిస్థితులు గమనించిన వీరు, అవన్నీ కూడా వారి జీవితంలో గొప్ప నూతనోత్తేజాన్ని, వారి యొక్క పరిచర్యలో దేవుడు ఏదైతే ముందుగా చేయబోతున్నాడో దాన్ని తన కుమారుని సిద్ధపరుస్తున్న విధానాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. వెంటనే ఏం జరిగిందంట? శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడి యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకుడని చెప్పాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మరి మోషే ఏలీయాలతో మాట్లాడి తండ్రి వీరితో మాట్లాడిన మాటలు విన్న తర్వాత వీళ్ళ పడిపోయిన తర్వాత ప్రభు అక్కడికి వచ్చి వాళ్ళని ఏం చేశారంట? ముట్టారంట. అంటే ఏంటి? ప్రభు ముట్టడం అంటే ఏంటంటే ప్రభువే కార్యాలు చేసేవాడు, ప్రభువే స్వస్థపరిచేవాడు, ప్రభువే సమస్తం చేయగలిగిన వాడు. అంటే ఇప్పుడు పేతురు ఏమో మోషే ఏలీయాలకు ప్రభువుకి పర్ణశాల కడదామంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తండ్రితో మాట్లాడిన మాట ఏంటంట?
కుమారుని మాట వినండి, కుమారుడు చెప్పింది చేయనండి. ఇప్పుడు ప్రభువు చెప్పింది శిష్యులు చేసి ఆ తర్వాత ఆ తండ్రిని మహిమపరచాలి. కాబట్టి అక్కడ ఆ ఉద్దేశాన్ని తండ్రి వ్యక్తపరిచారు. కుమారుడు వచ్చి వాడిని ధైర్యపరిచాడు, వాడిని లేపుతున్నాడు. అంటే ఏంటి? మీరు చేయవలసిన దాని గురించి, జరగవలసిన దాని గురించి ప్రభు అక్కడ వారిని లేపి ఆయన అంటున్నాడు, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప ఎవరున్న వారికి కనబడలేదు. అంటే ఈ గొప్ప సంతోషము, ఆనందము, ఆ రూపాంతర అనుభవంలో మరి శిష్యులు ముగ్గురు పొందుకున్న ఆ యొక్క గొప్ప అనుభూతిని వారు కలిగి ఉన్నారు. అయితే అది మర్మముగా దేవుడు అక్కడ వారి మధ్య ఉంచాడు. అందుకనే ప్రభు అక్కడ మాట్లాడిన మాట, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచే వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించాను. ప్రభు అంటున్నాడు ఏమని? మనుష్య కుమారుడు యేసు ప్రభు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు మీరు చూసిన దర్శనం ఉందే, మీరు చూసుకున్న ఆ యొక్క ధన్యత ఉందే, అది ఎవరితోనూ చెప్పదు. ఎప్పుడు దాకా? ఆయన మరణించి తిరిగి లేచి ఆయన పునరుత్థానుడై మరి పరమనకు చేర్చబడే వరకు కూడా ఆ దర్శనంగానే మీకు ఉండాలి. ఇప్పుడు అది బయలుపరచడానికి మీకు అవకాశం లేదు, ఆయుధకి లేదు అని చెప్పి వాళ్ళకి ప్రభు వ్యక్తపరిచి ఆ దర్శనాన్ని వాళ్ళ హృదయాల్లో భద్రపరిచాడు. అందుకనే పేతురు రాసిన 2వ పత్రికలో నిన్నటి దినాన్ని పేతురు ఆ మాటలు చెప్పాడు. ఇంత గొప్ప ఆ యొక్క మహిమను, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ఆలోచనలు, అంటే తాను కలిగి ఉన్న ఆ యొక్క పరిపూర్ణమైన ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను పేతురు తన 2వ పత్రికలో వ్యక్తపరిచి ఆయన చెప్పాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము. నిజమే, నేడు నీవు నేను ప్రభుత్వం ఉండాలంటే, ప్రభువుని కలిగి ఉండాలంటే మొదట మనం ప్రభు మాట వినాలి. మనం ప్రభు మాట వింటే, ప్రభు మాట విన్న ప్రతివాడు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి యొద్దకు చేర్చబడతాడు. కాబట్టి ప్రభు అక్కడ చెప్పిన మాట, వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించారు. యేసు ఆజ్ఞ వారు పాటించారు. ఆజ్ఞాతిక్రమం పాపం చేయకుండా వాళ్ళు ఆజ్ఞను పాటించారు. ప్రభు లేచిన తర్వాత, ఆయన పరమనకు చేర్చబడిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు దాన్ని దర్శన రూపంగా చూపించినప్పుడు అప్పుడు తన పత్రికలో పేతురు వాటిని రాయడం జరిగింది. అంటే తండ్రి యొక్క ఉద్దేశాన్ని, కుమారుని యొక్క ఆలోచనను, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును మనం కలిగి ఉంటే మనము ప్రభుతో పరిశుద్ధాత్మతో ఈ రూపాంతర అనుభవంలో సదాకాలము జీవించే వారమై ఉంటామని ఉదయకాల సమయన భక్తులైన మత్తయి ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన, నీవు మమ్మల్ని దర్శించుట, ఆనాడు నీవు తండ్రితో నీకున్న సంబంధాన్ని, మోషే ఏలియాలు నిన్ను బలపరిచిన విధానాన్ని, జరగవలసిన ఆ యొక్క శిలువ యాత్రను బట్టి మా కొరకు నువ్వు మరణించడానికి వచ్చి ఉన్నావనే విషయాన్ని గుర్తు చేస్తావు. నిజమైన ఆయన, ఆ గొప్ప రూపాంతర అనుభవంలో ప్రభువా మరి పేతురు తాను ఎంతో ఆనందభరితుడే తాను పలికిన మాటలు, ప్రభువా నీకొకటియో, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టుదనన్నాడు. కానీ నాయన నీ మాట చెల్లాలి కాబట్టి తండ్రి నీ స్వరాన్ని వారికి వినిపించి వారిని ధైర్యపరిచి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన చెప్పినది చేయడని మీరు సెలవిచ్చారు. కాబట్టి నాయన నీ కుమారుని మాట విని, నీ కుమారుని ఆజ్ఞను అనుసరించి వారు నడుచుకొని ఆ దర్శన భావాలను తమ హృదయాల్లో భద్రపరుచుకొని, ప్రభువా నేడు నీవు పరమునకు చేర్చబడిన తర్వాత వారికి వారి మధ్య నుంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా వారితో నువ్వు రాయించిన పత్రికను బట్టి వందనాలు. నిజమైన ఆయన, ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప ఆత్మీయ స్థితిని నేడు మేము విని విశ్వసించి కలిగి ఉన్నామంటే అది నీ యొక్క కృప అన్నది. కాబట్టి నైనా కృపచేత రక్షింపబడ్డ మేము నీ కృపలో కొనసాగుతూ నీ యందు జీవించుటకు అట్టి కృప మాపై నుంచినందుకే వందనాలు. ప్రభువా నువ్వు త్వరలో రానే ఉన్నావు. నేను ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా, నిన్ను ఎదుర్కోగలిగిన నీ బిడలుగా మేమందరం ఉండుటకు ఆనాడు వాక్యమైన దేవుడవు నేడు అదే వాక్యాన్ని మాతో మాట్లాడుతూ పంచుకుంటూ మమ్మలను మీ ప్రేమలో పెంచుతూ మీ కృపలో వర్ధల చేర్చినందుకే వందనాలు. నేడుదిన పరిచర్యల సేవలో ఈ రూపాంతర అనుభవం ప్రతి మానవుడు కలిగి నిన్ను కలుసుకొని నీతో జీవించే ధన్యత అందరికీ దయచేయమని, జీవం కలిగిన నీ మాటల చేత మమ్మల్ని జీవింప చేయమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక,
నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధుల నేడు మాకు దయచేయము. మరి అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాల్సులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడండి సంరక్షించునుగాక. ఆమేన్.